ప్రైజ్ ద లార్డ్. అందరూ కళ్ళు మూసుకోండి, ప్రార్థన చేసుకుందాం. కృపగల దేవా మీకే స్తోత్రం, రాజాది రాజా మీకే స్తోత్రం, దేవాది దేవా మీకే స్తుతి స్తోత్రం. నా తండ్రి, గడిచిన రాత్రంతా మీ చల్లనెక్కల కింద భద్రపరిచిన దేవా, మీరు కొడుకకుండా నిద్రపోకుండా కనురెప్పపాటైనా కనుమూయకుండా అంత భద్రంగా మమ్మల్ని కాపాడడానికి మేమే పాటి వారం. నా తండ్రి, ఆకాశ సింహాసనం మీద ఆసీనులై ఉన్న మీరెక్కడ? మీ పాదపీఠ భూమి మీద ఉన్న మేమెక్కడ? నా తండ్రి, మీ దృష్టిలో మేము ఉండడానికి మీకే స్తుతి స్తోత్రం. నా ప్రభా, ఈ నూతన దినంలో మేము సజీవులుగా ఉన్నామంటే అది కేవలం మీ కృప, మీ జాలి, మీ దయ, మీ కరుణ, మీ వాత్సల్యత నూతనంగా మా మీద పుట్టబట్టే. నా తండ్రి, ఎందుకయ్యా మాపై ఇంత ప్రేమ? ఎందుకయ్యా? మాకన్నా గొప్ప గొప్పవారు, మాకన్నా ధనవంతులు, బలవంతులు, మాకన్నా జ్ఞానవంతులు, ఆరోగ్యవంతులు, ఐశ్వర్యవంతులు కూడా ఈ సమయం చూడలేక సజీవులుగా లేరు అని ఎన్నో వార్తలు మేము చూస్తున్నాం. వారికంటే మేము గొప్పవారు కాదు కదండ్రి. అయినా సరే మమ్మల్ని సజీవులుగా ఉంచిన దేవా మీకే స్తుతి స్తోత్రం. నా తండ్రి, ఎవరెవరైతే ప్రార్థనలు ఏకీభవించారో, ఏ సమస్యలతో మీ పాదాల దగ్గర కన్నీరు కారుస్తున్నారు, ఒక్కసారి బిడ్డలను దర్శించండి. నా తండ్రి, ఎంతో మంది మాకన్నా మీ ఎడల భయభక్తులు కలిగిన వాళ్ళు కూడా నా ఈ సమయానికి మెలకువ తెచ్చుకొని మీ పాదాల దగ్గర వారి సమస్యలు పెట్టాలని ఆశ అయితే కలిగి ఉన్నారు, కానీ మెలకువ రావట్లేదని ఎంతో బాధపడుతున్నారయ్యా. అయినా సరే మమ్మల్ని తట్టి లేపిన దేవా మీకే స్తుతి స్తోత్రం. నా తండ్రి, బిడ్డల వైపు ఒక్కసారి చూడండి. వారి గృహాలు, వారి కుటుంబాలను దర్శించిన ప్రభా, ప్రతి ఒక్కరి కుటుంబంలో ఉన్న అపవాద శక్తులు, దురాత్మ శక్తులు, చేతబడి శక్తులు యేసు నామములో బంధించమని అడుగుచున్నాం. నా తండ్రి, కుటుంబాల్లో ఉన్న కోపాలు, ద్వేషాలు, గొడవలు, మనస్పర్ధలు తీసివేసిన ప్రభా, మొదట కుటుంబస్తులు వాళ్ళ మధ్య వాళ్ళతోనే సమాధాన పడే హృదయాలు బిడ్డలకు అనుగ్రహించున్నా తండ్రి. ఇల్లు ఎలా చక్క పెట్టుకోవాలి జ్ఞానాన్ని మాకు అనుగ్రహించున్నా ప్రభా. జ్ఞానవంతురాలు తన ఇల్లు కట్టును, మూఢురాలు తన ఇల్లు పెరిగి వేయనన్నారు. నా తండ్రి, మీ జ్ఞానాన్ని నా ప్రభా మాకు అనుగ్రహించండి. ఈ లోక జ్ఞానం వెర్రితనం అన్నారయ్యా. ఈ లోక జ్ఞానాన్ని మాకు తీసివేసి మీ జ్ఞానాన్ని నా ప్రభా మాకు అనుగ్రహించున్నా. అలాగే నా ప్రభా, మీ ఓర్పు, మీ సహనం, మీ ప్రేమ, మీ జాలి గల మనసు నా ప్రభు మాకు అనుగ్రహించు. మీరెంత సహించారో నా తండ్రి, మీరెంత క్షమించారో, మిమ్మల్ని హింసించే వాళ్ళ కోసం కన్నీటి ప్రార్థన చేశారయ్యా. అటువంటి హృదయాన్ని, అటువంటి మనసుని, మెత్తటి మనసుని, సున్నితమైన మనసును, జాలి గల మనసు నా ప్రభా, ఎదుటి వాళ్ళ ప్రేమ, తప్పులు క్షమించే మనసు నా ప్రభా మాకు అనుగ్రహించండి. నా తండ్రి, మాలో ఉన్న కఠినమైపోతున్న హృదయాలను కరిగింపచేసి మెత్తటి మనసులుగా, సున్నితమైన మనసులుగా మార్చండి. నా తండ్రి, దీర్ఘ శాంతముని నా ప్రభా మాకు అనుగ్రహించండి. నా ప్రభా, మీ ఎడల భయం భక్తి కలిగి మీకు ఇష్టలుగా ఎలా జీవించాలో, మీ మాట చొప్పున మిమ్మల్ని ఎలా వెంబడించాలో మాకు నేర్పించండి. నా తండ్రి, ఈ లోక జ్ఞానాన్ని మాకు తీసివేయమని అడుగుచున్నాం. నా తండ్రి, సమయాన్ని ఎలా సద్వినియోగం చేసుకోవాలో మాకు నేర్పించండి అయ్యా. అజ్ఞానుల వలె కాకుండా జ్ఞానుల వలె ఎలా ప్రవర్తించాలో మాకు నేర్పించండి. నా తండ్రి, అలాగే నా ప్రభా, వాక్యం చదువుతున్నాం, వాక్యం ధ్యానిస్తున్నాం, కానీ వాక్యం ప్రకారం ఎలా నడుచుకోవాలో తెలియట్లేదు. నా తండ్రి, గ్రహింపు లేకుండా జీవిస్తున్నాం. నా ప్రభా, మాకున్న బలహీనతలు ఎరిగి ఉన్న దేవా, మీ జ్ఞానంతో మమ్మల్ని నింపండి. నా తండ్రి, మీ మాట చొప్పున ఎలా నడుచుకోవాలి, మీరెలా పరిశుద్ధంగా జీవించారు, మీరెంత ప్రేమగా జీవించారు, మీరెంత క్షమించారు, మిమ్మల్ని మాదిరిగా మేము మిమ్మల్ని ఎలా వెంబడించాలో మాకు నేర్పించండి. నా తండ్రి, మనుషుల మాటల వైపు, మనుషుల వైపు మా మనసును వెళ్లకుండా మీ వైపు చూస్తూ నా ప్రభా మిమ్మల్ని వెంబడించే హృదయాలను మాకు అనుగ్రహించండి. నా తండ్రి, అలాగే నా ప్రభా, నీ పనుల భారం యెహోవా మీద నుంచుము, అప్పుడు నీ ఉద్దేశంలో సఫలమగును అని చెప్పిన దేవా, మా పనుల భారం మీకు అప్పగించడానికి మీ కృప అనుగ్రహించండి. తండ్రి, ఈ నూతన దినంలో నా ప్రభు మా ముందు మీరుంటేనే మేము క్షేమంగా ఉంటామయ్యా. మా ముందు మీరుండే మమ్మల్ని నడిపిస్తేనే, మా ముందు మీరుంటేనే మేము ఎందులోనైనా సక్సెస్ అవుతాం. తండ్రి, మేము ఎలా మాట్లాడాలి, ఎలా ప్రవర్తించాలి, ఎలా జీవించాలి, ప్రతిదీ కూడా నా ప్రభు మా ముందు మీరుంటేనే మేము తెలుసుకుంటాం. నా తండ్రి, ఇశ్రాయేలీయులైన మీ ప్రజల ముందు మీరున్నారు కాబట్టి పగలు మేఘస్తంభమై మీరున్నారు, బిడ్డలు నడిపించారు. నా తండ్రి, ఏ ఎండ దెబ్బ తగలకుండా, ఎటువంటి నీరసం కానీ, అనారోగ్య సమస్యలు కానీ బిడ్డలకు రానివ్వలేదు. నా తండ్రి, మీ కాపుదల అంత
చక్కగా ఉండిందని మేము తెలుసుకోవడానికి నా ప్రభా మీ పరిశుద్ధ గ్రంథంలో రాపించిన దేవా మీకే స్తోత్రం. రాత్రి అగ్నిస్తంభమై జాగ్రత్తగా మీ బిడ్డలు నడిపించిన దేవా మీకే స్తోత్రం. ప్రతి విషయంలో కూడా బిడ్డలకు కావలసిన అవసరతలు నా ప్రభా మీరు తీరుస్తూ వారికి కావలసినవి మీరు ఏర్పాటు చేస్తూ నా ప్రభా అంత చక్కగా నడిపించిన దేవా మీకే స్తోత్రం. మీ బిడ్డలతో పోల్చుకుని మీ బిడ్డల పేరు పలికే అర్హత కూడా మాకు లేదయ్యా. అయినా మీరు పక్షపాతి కారు నా తండ్రి. మా ముందు కూడా మీరుండి నా ప్రభా మమ్మల్ని నడిపించండి. మా గమ్యం ఎటువైపు మేము తెలుసుకునే జ్ఞానాన్ని మాకు అనుగ్రహించండి. దారి తప్పిపోకుండా లోకంలోకి జారిపోకుండా అపవాది చేతుల్లో చిక్కబడకుండా నా ప్రభు మీ కాపుదల మీ కృప మీ రక్షణ కంచె మా చుట్టూ మా పిల్లల చుట్టూ మా గృహాల చుట్టూ ఉంచమని అడుగుచున్నాం నా తండ్రి. ప్రతి విషయంలో మీరు చూస్తున్నారనే భయముని మాలో కలిగించండి నా ప్రభు. మీ ఎడల భయం భక్తి కలిగి మొదట మీ నీతిని రాజ్యాన్ని వెతికే హృదయాన్ని నా ప్రభు మనసుని జ్ఞానాన్ని మాకు అనుగ్రహించండి అయ్యా. సమస్య వచ్చినప్పుడు నా తండ్రి సమస్య గురించి ఆలోచించకుండా మనుషుల మీద ఆధారపడకుండా మనుషుల సహాయం మీద వాళ్ళు ఆధారపడకుండా మనుషులను నమ్ముకున్న కంటే యెహోవాను ఆశ్రయించడం మేలు, రాజులను నమ్ముకున్న కంటే యెహోవాను ఆశ్రయించడం మేలు అని నా తండ్రి చెప్పాడు. అరే మీ మాట జ్ఞాపకం చేసుకొని మిమ్మల్ని మాత్రమే ఆశ్రయించే హృదయాలు నా ప్రభు బిడ్డలకు అనుగ్రహించండి నా తండ్రి. మీ ఎడల విశ్వాసాన్ని కోల్పోకుండా నిరీక్షణ కోల్పోకుండా ఒకవేళ ఇంత సమయం నా తండ్రి నాకు ఇస్తున్నాడు, నా సమస్యకి పరిష్కారం రావాలంటే నా ప్రార్థనకి జవాబు రావాలంటే నా తండ్రి ఇంకా ఆలస్యం చేస్తున్నాడంటే అంతకన్నా గొప్ప మేలు నా జీవితంలో నా తండ్రి చేయబోతున్నాడు అనే గ్రహింపు నా ప్రభా ప్రతి ఒక్కరికి మీరు అనుగ్రహించండి నా తండ్రి. నిరాశపడకుండా నిరుత్సాహపడకుండా అల్ప విశ్వాసంతో అవిశ్వాసులుగా మారకుండా స్థిరమైన విశ్వాసాన్ని ప్రతి ఒక్కరిను కలిగించమని అడుగుచున్నాం నా తండ్రి. అలాగే నా ప్రభా రక్షణ పొంది మారు మనసు పొంది మీ రక్తంలో కడగబడి బాప్తిసం తీసుకొని కూడా మరలా లోకంలోకి జారిపోతున్నారు బిడ్డలు నా తండ్రి. 100 గొర్రెల్లో 99 గొర్రెలు ఉన్నాయి. ఒక గొర్రె తప్పిపోతే తప్పిపోయిన గొర్రె కోసం వచ్చిన దేవా మీకే స్తోత్రం నా తండ్రి. బిడ్డలు జారిపోతున్నారు. మీ మధ్యలో నుంచి నా ప్రభా లోకంలోకి వెళ్ళిపోతున్నారు, దారి తప్పిపోతున్నారు నా తండ్రి. జాలిగల దేవా మీరు మా పక్షాన మాకు తోడుగా ఉంటేనే నా తండ్రి మేము జాగ్రత్తగా క్షేమంగా ఉండగలమయ్యా. బిడ్డల మీద జాలిపడి కనికరపడి ఒక గద్దెంపు చేసేనా మరలా సరైన మీ దారిలో నడిపించమని అడుగుచున్నాం నా తండ్రి. ఎవరెవరు ప్రార్థనలు ఏకీభవించి వారి హృదయాలు కృమ్మరిస్తున్నారు, కన్నీరు కారుస్తున్నారు, దుఃఖంలో ఉన్నారు నా ప్రభా ఒక్కసారి బిడ్డల వైపు చూడండి నా తండ్రి. అది ఎలాంటి సమస్య అయినా సరే నా ప్రభా ఒక్క క్షణంలోనే ఆ సమస్యకి పరిష్కారం చూపించగల శక్తి మీకు మాత్రమే ఉంది నా తండ్రి. అది ఎలాంటి పరిస్థితులైనా సరే ఏ పరిస్థితులు గుండా బిడ్డలు వెళుతున్నా సరే ఒక్క రోజులోనే ఒక్క రాత్రిలోనే ఆ పరిస్థితిని మార్చివేయగల శక్తి మీకు మాత్రమే ఉంది నా ప్రభా. యోసేపుని నా తండ్రి ఒక్క రాత్రిలోనే ఈజిప్ట్ దేశానికి ప్రధానిని చేశారంటే ఎంత గొప్ప శక్తి నా తండ్రి. మీ బాహుబలం తక్కువైంది కానే కాదు నా ప్రభా. మీ బిడ్డలకు ఆహారం అయినప్పుడు నా ప్రభా ఆహారం అడిగినప్పుడు ఆకాశం నుంచి మన్నాను కురిపించిన దేవా మీకే స్తోత్రం నా తండ్రి. దాహమైనప్పుడు అంత ఎడారిలో బండ నుంచి నా ప్రభా నీటిని బిడ్డలకు ఇచ్చిన దేవా మీకే స్తోత్రం నా తండ్రి. అంత పెద్ద మహాసముద్రాన్ని ఒక్క మాటతో 2 పాయలుగా చీల్చి ఆరిన నేల మీద మీ బిడ్డలు నడిపించిన దేవా మీకే స్తుతి స్తోత్రం నా తండ్రి. అంత గొప్ప శక్తి గల తండ్రి మాకిచ్చిన మిమ్మల్ని ఆరాధించే అంత గొప్ప అవకాశం మీతో మాట్లాడే అవకాశం మాకిచ్చిన దేవా మీకే స్తుతి స్తుతి స్తోత్రం నా తండ్రి. బిడ్డలకు ఎలాంటి పరిస్థితుల గుండా వెళ్తున్నా సరే ఎంత భయంకరమైన పరిస్థితుల్లో బిడ్డలు ఉన్నా సరే ఎంత భయంకరమైన అప్పుల్లో బిడ్డలు ఉన్నా సరే ఆర్థిక పరంగా బిడ్డలు ఇబ్బంది పడుతున్నా సరే ఎలాంటి పరిస్థితినైనా ఒక్క క్షణంలోనే మార్చివేయగల శక్తి గల దేవా మీకే స్తోత్రం నా తండ్రి. ప్రతి పరిస్థితిని మీరు చూస్తున్నారు, ప్రతి ఒక్కరిని మీరు చూచుచున్న దేవా మీకే స్తోత్రం నా తండ్రి. బిడ్డలు ధైర్యం కోల్పోకుండా విశ్వాసాన్ని కోల్పోకుండా ప్రతి ఒక్కరు వారు చేసే ప్రార్థనకి జవాబు పొందుకునే కృప బిడ్డలకు అనుగ్రహించున్న తండ్రి. ఒకవేళ ఏదైనా విషయంలో మీ మనసు నొచ్చుకునేలా ప్రవర్తించుంటే మీరు గద్దిస్తున్నా కూడా మీ మాట పక్కన పెట్టి వాళ్ళ సొంత ఆలోచన మీద ఆధారపడి మీ మాట పట్టించుకోకుండా ఒకవేళ మీకు వ్యతిరేకంగా నడుచుకొని ఉంటే నా ప్రభా
మీకు నచ్చని పనులు ఏమైనా చేస్తుంటే దయతో క్షమించండి నా తండ్రి. మీరు కోపపడితే మేము ఇక బ్రతకలేము నా తండ్రి. మా జీవితమే నా ప్రభు వ్యర్థమైపోయింది నా తండ్రి. జాలిగల దేవా మీకే స్తోత్రం నా తండ్రి. బిడ్డలు తెలుసు తెలియక చేసిన తప్పు దయతో క్షమించు నా ప్రభు. వారికి ఉన్న పరిస్థితుల నుంచి నా ప్రభు, వారికి ఉన్న సమస్యల నుంచి బిడ్డలు విడిపించమని అడుగుచున్నాం నా తండ్రి. అప్పుడు తీరే దారి నా ప్రభు బిడ్డలకు మీరు మాత్రమే చూపించగలరు నా తండ్రి. బిడ్డలు మనుషుల మీద ఆధారపడకుండా మీ మీదే ఆధారపడే అవకాశం ఇచ్చిన దేవా మీకే స్తుతి స్తోత్రం నా తండ్రి. అలాగే నా ప్రభు ఉద్యోగ ప్రయత్నాలు ఎవరైతే చేస్తున్నారో, ఎంత ప్రయత్నించినా ఎన్ని ప్రయత్నాలు చేసినా ఒక్క ఉద్యోగం కూడా పొందుకోలేకపోతున్నాం. ఎన్ని సంవత్సరాల నుంచి ప్రిపేర్ ఎగ్జామ్స్ రాస్తున్నా కూడా ఒక్క ఉద్యోగం కూడా మాకు ఒక్కసారి కూడా మేము సెలెక్ట్ కాలేదు అని నా ప్రభు ఎవరైతే నిరుత్సాహంలో ఉన్నారో, బాధలో ఉన్నారో ఒక్కసారి బిడ్డల వైపు చూడండి నా తండ్రి. ఒకవేళ ఇన్ని సంవత్సరాలు వాళ్ళ సొంత జ్ఞానం మీద బిడ్డలు ఆధారపడ్డారేమో, వారికి ఉన్న అజ్ఞానాన్ని, ఈలోక జ్ఞానాన్ని తీసివేసి మీ జ్ఞానాన్ని నా ప్రభు సొలొమోను రాజు గారికి ఇచ్చిన జ్ఞానాన్ని, కొంత జ్ఞానమైన మీ బిడ్డలకు అనుగ్రహించండి నా తండ్రి. ప్రపంచంలోనే జ్ఞానవంతుడని గొప్ప ఘనత వచ్చింది సొలొమోను రాజు గారికి. కానీ ఆ జ్ఞానం ఇచ్చింది మీరే కదా నా ప్రభు. సొలొమోను రాజు గారు అంత గొప్పవారం కాదు నా తండ్రి. ఆయన పేరు పలికే అర్హత కూడా మాకు లేదయ్యా. అయినా మీరు పక్షపాతి కాని దేవా మీకే స్తోత్రం నా తండ్రి. బిడ్డలకు నా ప్రభు ఉద్యోగాలు పొందుకునే జ్ఞానాన్ని మీరు అనుగ్రహించండి నా తండ్రి. అలాగే ఎవరైతే చదువుతున్నారో, ఎవరైతే ఎగ్జామ్స్ రాస్తున్నారో, ప్రిపేర్ అవుతున్నారో, ఎలా ప్రిపేర్ అవ్వాలి, చదివింది ఎలా గుర్తుంచుకోవాలి, గుర్తుంచుకునే జ్ఞాపక శక్తి నా ప్రభు మీరిస్తేనే నా తండ్రి బిడ్డలు గుర్తుంచుకోగలుగుతారు నా తండ్రి. బిడ్డలు చదివింది గుర్తుంచుకునే జ్ఞాపక శక్తి, మొదట చదవాలనే ఆసక్తి, చదువు మీద నా ప్రభు ఎవరైతే మనసు పెట్టలేకపోతున్నారు బిడ్డలకు నా ప్రభు ఒక్కసారి మీ బిడ్డల వైపు చూసి నా తండ్రి వారికి ఉన్న సోమరితనాన్ని, లేజీతనాన్ని తీసివేసి నా ప్రభు చురుకుదనాన్ని బిడ్డల్లో కలిగించి కష్టపడి చదవాలి అనే మనసుని మొదట వారికి అనుగ్రహించిన ప్రభు. చదివింది గుర్తుంచుకునే జ్ఞాపక శక్తిని బిడ్డలకు అనుగ్రహించిన తండ్రి. మీ జ్ఞానాన్ని బిడ్డలకు అనుగ్రహించి మనం అడుగుచున్నాం నా తండ్రి. మీరిచ్చిన జ్ఞానంతోనే బిడ్డలు ఉద్యోగాలు పొందుకోగలుగుతారయ్యా. మీరిచ్చిన జ్ఞానం అయితేనే బిడ్డలు ప్రమోషన్లు, వారికి పర్మనెంట్ ఉద్యోగాలు పర్మనెంట్ కావాలన్నా అది మీ జ్ఞానం బిడ్డల్లో ఉంటేనే వాళ్ళు పర్మనెంట్ పొందుకుంటారు నా తండ్రి. ఎవరైతే ప్రమోషన్ కావాలని కోరుకుంటున్నారో, పర్మనెంట్ కావాలని ఎవరైతే ఆశ కలిగి ఉన్నారో, ఆశగల ప్రాణాన్ని తృప్తిపరిచే దేవా మీకే స్తోత్రం నా తండ్రి. బిడ్డలు గర్వం, అహంకారులుగా మారకుండా నేనే పాటిదాన్నయ్యా, నాకు ఇంత ధన్యత నాకు ఇవ్వడానికి, ఈ ఉద్యోగాన్ని నాకు ఇవ్వడానికి నేనే పాటిదాన్నయ్యా, నేనే పాటివాడినయ్యా అని తగ్గింపుతో దీన మనసు కలిగిన ప్రభు ఎల్లప్పుడూ ప్రతి క్షణం కూడా మీకు మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు చెప్పే హృదయాలు బిడ్డలకు అనుగ్రహించండి నా తండ్రి. మా పనులు, ప్రయాణాలు మీరే తోడుగా ఉండండి నా ప్రభు. మీ మందిరానికి వెళ్ళేటప్పుడు నా తండ్రి బిడ్డలు జాగ్రత్తగా, వారి ప్రవర్తన జాగ్రత్తగా చూసుకునేలా మీ కృప అనుగ్రహించండి నా తండ్రి. అలాగే ఎవరైతే నా ప్రభు మరి నూతన ఉద్యోగాలు, నూతన గృహాన్ని ఎవరైతే ప్రారంభించాలనుకుంటున్నారో, నూతన బిజినెస్ నా ప్రభు వ్యాపారాన్ని ఎవరైతే ప్రారంభించాలనుకుంటున్నారో, మీరుంటే చాలు నా తండ్రి. ఆలోచన ఇచ్చేది మీరే, ఆలోచన చొప్పున ముందుకు నడిపించేది మీరే నా తండ్రి. బిడ్డల ముందు మీరే ఉండి వారు చేసే పనుల్లో మీరే తోడుగా ఉండి నా ప్రభు మీరుంటే చాలు నా తండ్రి. ఖచ్చితంగా వాళ్ళు సక్సెస్ అవుతారయ్యా. ఎంత నష్టంలో నడిచే బిజినెస్ అయినా సరే ఒక్క క్షణంలో, ఒక్క రాత్రిలోనే లాభాల్లోకి నడిపించగల శక్తి మీకు మాత్రమే ఉంది నా తండ్రి. బిడ్డల చేస్తున్న వ్యాపారాన్ని 30 60 100 ఫలింపు చేయమని అడుగుచున్నాం నా తండ్రి. ఎవరైతే వ్యవసాయం చేస్తున్నారో వారికి ఇచ్చిన భూమిని బట్టి మీకే స్తుతి స్తోత్రం నా ప్రభు. మీ ఆశీర్వాదం ఆ భూమి మీద ఉంటేనే బిడ్డలు సమృద్ధిగా పంట పొందుకుంటారు నా తండ్రి. ఏ తెగుళ్ళు, ఎటువంటి తుఫానులను నా ప్రభు ఆ పంట జోలికి రాదు, మీరు రానివ్వరు నా తండ్రి. అంత గొప్ప రక్షణ కంచె మేము ఎంత పెద్ద కంచె వేసినా సరే వచ్చే తెగులను కానీ, వచ్చే తుఫాన్లు కానీ మేము ఆపలేము నా తండ్రి. కానీ మీరు వేసిన రక్షణ కంచె ఉంటేనే, మీ కంచె ఆ భూమి చుట్టూ ఉంటేనే ఏ తెగులు కూడా రాదు నా తండ్రి ఆ పంటకి. అలాంటి రక్షణ కంచె ఉంచమని అడుగుచున్నాం నా తండ్రి. బిడ్డలకు ఏ సీజన్లో ఏ పంట వేయాలి, ఎలా సాగు చేయాలి, ఎలాంటి ఎరువులు వాడాలి, మీ జ్ఞానాన్ని, చురుకుదనాన్ని బిడ్డలకు అనుగ్రహించండి నా తండ్రి. ప్రపంచమంతా కరువు ఉంది, కానీ మీ ఆశీర్వాదం ఉన్న ఈజిప్టులో సమృద్ధిగా ఆహారం ఉంది నా ప్రభు.
అంత గొప్ప ధన్యత ఇచ్చిన దేవ, మీ బిడ్డలకు ఇచ్చిన భూమిని బట్టి మీకే స్తోత్రం నా తండ్రి. మీ ఆశీర్వాదంతో ఆ భూమిని నింపిన ప్రభా, సమృద్ధిగా పంట చేతికొచ్చేలా, ఎటువంటి నష్టాల పాలవ్వకుండా, బిడ్డలు ఎటువంటి అప్పుల పాలవ్వకుండా, వేసిన పంట సమృద్ధిగా చేతికొచ్చేలా మీ కృపను గ్రహించండి. అప్పుల పాలయ్యారని ఎవ్వరూ కూడా రైతులు ఆత్మహత్య చేసుకోనివ్వద్దు నా తండ్రి. అలాంటి పరిస్థితులు బిడ్డలకు రానివ్వద్దు నా ప్రభా. వారికి ఒక దిక్కు కాకపోయినా వేరే దిక్కు నుంచి వారికి కావలసిన సహాయాన్ని పంపించమని అడుగుచున్నాం నా తండ్రి. అలాగే మారుతున్న వాతావరణాన్ని తట్టుకునే శక్తిని మాకు అనుగ్రహించండి నా ప్రభా. పగలు ఎండ దెబ్బైనను మీకు తగలదు, రాత్రి వెన్నెల దెబ్బైనను మీకు తగలదు అని చెప్పిన దేవ, మీ బిడ్డలైన ఇశ్రాయేలీయులకి అంత చక్కటి రక్షణ ఇచ్చి నా ప్రభా అంత జాగ్రత్తగా నడిపించారు నా తండ్రి. వారెంత గొప్పవారు కాదయ్యా. అయినా సరే పగలు ఎండ దెబ్బ మేము తట్టుకోలేకపోతున్నాం, రాత్రి వెన్నెల దెబ్బ మంచు దెబ్బకు మేము తట్టుకోలేకపోతున్నాం నా తండ్రి. మా బలహీనతలు ఎరిగి ఉన్న దేవా, మాకున్న బలహీనతలు తీసివేసి మీ బలము మీ శక్తితో మమ్మల్ని నింపమని అడుగుచున్నాం నా తండ్రి. అలాగే వివాహాల కోసం ఎవరైతే ప్రార్థిస్తున్నారో మీరు జతపరిస్తేనే వారిని ఎవ్వరు విడదీయరు నా తండ్రి. విడిపోవాలనే అపవాది ఆలోచన కూడా బిడ్డలకు రాదు, మీరు రానివ్వరు నా తండ్రి. అటువంటి పరిశుద్ధ వివాహాలు మీ చిత్తంలో జరిగించున్నా ప్రభా. ఈ నెలలో ఎవరైతే వివాహాలు పెట్టుకుని ఉన్నారో వారి ముందు మీరుంటే చాలు నా తండ్రి. కనాను పిల్లలు మీరున్నారు కాబట్టి ఏ లోటు లేదు, రానివ్వలేదు నా తండ్రి. మీ బిడ్డల ముందు మీరుండమని అడుగుచున్నాం నా తండ్రి. అలాగే గర్భఫలం యెహోవా ఇచ్చి బహుమానం అని చెప్పిన దేవా, బిడ్డల నా తండ్రి బహుమానం మీ వద్ద ఉన్నప్పుడు హాస్పిటల్స్ వైపు, మెడిసిన్ వైపు బిడ్డలు చూడకుండా, అయ్యో ఇదిగో నీలో ఈ లోపం ఉంది, నీ భర్తలో ఈ లోపం ఉంది, అందుకే మీకు బిడ్డలు కలగట్లేదు అని నా ప్రభు మనుషులు చెప్పే మాటలు వాళ్ళు లక్ష్య పెట్టకుండా, నా తండ్రి బహుమానం నా తండ్రి దగ్గర ఉన్నప్పుడు నేనెందుకు మనుషుల మాటలు వినాలి అనే గ్రహింపు బిడ్డలకు ఇచ్చిన తండ్రి. వారికి ఉన్న ఆలోచన మార్చివేసి వారి హృదయాన్ని ఎలా కృమ్మరించాలో బిడ్డలకు నేర్పించండి నా ప్రభు. హన్నా వాళ్ళు వారి హృదయాన్ని కృమ్మరించి మీకు ఇష్టమైన ప్రార్థన హన్నా చేసింది కాబట్టి మీరు బహుమానం పొందుకుంది నా తండ్రి. అటువంటి గ్రహింపు, అటువంటి జ్ఞానాన్ని బిడ్డలకు అనుగ్రహించండి నా తండ్రి. అలాగే డెలివరీలకు ఎవరైతే సిద్ధంగా ఉన్నారో, ఎవరైతే నా ప్రభా మీ దయను బట్టి బహుమానం పొందుకున్నారు, మీకే స్తోత్రం నా తండ్రి. బిడ్డలు భయపడకుండా, ఆధైర్యపడకుండా, ఏ టెన్షన్ పడకుండా, బిడ్డ చుట్టూ, వారి చుట్టూ, వారి కడుపులో ఉన్న శిశువు చుట్టూ మీ రక్షణ కంచె, రెండంచెల కంచె వేయమని అడుగుచున్నాం నా తండ్రి. ఎటువంటి అనారోగ్య సమస్యలు బిడ్డలకు రానివ్వద్దు నా ప్రభా. బిడ్డలు భయపడకుండా, టెన్షన్ పడకుండా, అయ్యో మొదట నాకు అబోర్షన్ అయింది, ఇప్పుడు కూడా అలాగే జరిగిందేమో అని లోకస్తులాగా బిడ్డలు ఆలోచించకుండా, నా తండ్రి నాకు తోడుగా ఉంటాడు నా తండ్రి. నా తండ్రి నాకు తోడుగా ఉన్నప్పుడు నాకెందుకు అలా జరిగింది, నాకైతే అర్హత లేదు, అయినా సరే నా తండ్రి బహుమానం నాకు అందించిన నా తండ్రి నాకున్నాడు. ఖచ్చితంగా నాకు నార్మల్ డెలివరీ అయింది. నా బిడ్డ నేను ఇద్దరు క్షేమంగా ఉండబోతున్నాము, నేను అడిగిన బిడ్డని నా తండ్రి నాకు ఇవ్వబోతున్నాడు అనే గ్రహింపు నా ప్రభు ఆశ బిడ్డలో కలిగించు నా తండ్రి. అలాగే నా తండ్రి ఎవరైతే ఈ దినాన జన్మదినం జరుపుకుంటున్నారో నా తండ్రి, మరి బిడ్డలకి నూతన దయాకిరీటాన్ని బిడ్డలకు అలంకరించి నా ప్రభు నూతన ఆశీర్వాదాలతో మరి బిడ్డలు నింపమని అడుగుచున్నాం నా తండ్రి. గడిచిన సంవత్సరాలంతా ఒకవేళ బిడ్డలు మీకు దూరంగా ఉండుంటే, లోకంలో బ్రతుకుంటే నా తండ్రి ఆ లోకాన్ని అసహించుకొని ఈ నూతన సంవత్సరంలోనైనా మీకు దగ్గరయ్యేలా మీ కృప అనుగ్రహించండి నా తండ్రి. బిడ్డలకి వారికి ఏదైతే కావాలని బిడ్డలు ఆశ కలిగి ఉన్నారు, వారికి మంచి భవిష్యత్తు ఇచ్చిన ప్రభా ప్రతి విషయంలో కూడా మీ ఎడల భయం భక్తి కలిగి జీవించే నూతన హృదయాలను బిడ్డలకు అనుగ్రహించి, నూతన ఆశీర్వాదాలు బిడ్డల మీద ఉంచిన ప్రభా, నూతన భవిష్యత్తుని, నూతన హృదయాలని, నూతన భయాన్ని, భక్తిని నా ప్రభా బిడ్డలకు అలవాటు చేయమని అడుగుచున్నాం నా తండ్రి. మీ మీదే ఆధారపడాలి, మీ మీదే ఆనుకోవాలి, మీ గురించి ఆలోచించాలని నూతన హృదయాన్ని బిడ్డలకు ఇవ్వమని అడుగుచున్నాం నా తండ్రి. అలాగే నా ప్రభా ఎవరైతే ఈ నూతన దినంలో నా తండ్రి మరి మ్యారేజ్ యానివర్సరీ జరుపుకుంటున్నారు నా తండ్రి, ఆ భర్త భార్య నా ప్రభు మీరు ఆశీర్వదించు నా తండ్రి. మీ చిత్తంలో బిడ్డలు జతపరిచారు కాబట్టి నా ప్రభ ప్రతి విషయంలో ఒకరి ఎడల ఒకరు ప్రేమ కలిగి నమ్మకంతో జీవించేలా మీ కృప అనుగ్రహించండి నా తండ్రి. ఒకరికొకరు తోడుగా ఉండేలా మీ కృప అనుగ్రహించండి. ఆ కుటుంబాన్ని మీరు ఆశీర్వదించిన ప్రభ మరి నూతన హృదయాలని, ఒకరి మీద ఒకరికి నూతన ప్రేమను బిడ్డలకు కలిగించిన ప్రభ, నూతన నమ్మకాన్ని నూతనంగా ఇచ్చిన ప్రభ మరి బిడ్డలకు నా తండ్రి నూతన ఆశీర్వాదాలు బిడ్డల
ఉంచమని, ఆ కుటుంబంలో ఉంచమని అడుగుచున్నాం. వారికి ఇచ్చిన బిడ్డల బట్టి మీకు స్తోత్రం నా ప్రభ. నూతన భవిష్యత్తును బిడ్డలకు కలిగించి ఇవ్వమని అడుగుచున్నాం నా తండ్రి. అలాగే నా ప్రభ, ప్రతి విషయంలో మీ ఎడల భయము భక్తి కలిగి జీవించేలా ఆ కుటుంబాన్ని నా ప్రభ మీరు ఆశీర్వదించమని, మీ కాపుదల కుటుంబం చుట్టూ ఉంచమని అడుగుచున్నాం నా తండ్రి. కుటుంబంలో నా ప్రభ ఒకవేళ అప్పులు ఆర్థిక సమస్యలు ఉంటే యేసు నామములో తీసివేసి నా ప్రభ నూతన ఆశీర్వాదాలతో కుటుంబాన్ని నింపమని అడుగుచున్నాం నా తండ్రి. ఈ రోజంతా మేము చేసే ప్రతి పని సమస్తము మీ హస్తాలకు అప్పగించుకుంటూ యేసు నామములో అడుగుచున్నాము తండ్రి. ఆమేన్.